పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. కోర్టు నెంబర్ 2 ఐటమ్ నెంబర్ 30గా ఉంది. ఇప్పటికే గత వారం క్రితం ఏదైతే వాదనలు వినిపించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ సెక్రటరీ నుంచి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఆనాడే సుప్రీంకోర్టు అనేక అంశాలపైన ప్రస్తావించింది. అయితే టైం బాండ్ ఏమైతే ఉందో అది ఖచ్చితంగా తగిన సమయంలో వారికి నోటీసులు ఇవ్వాలి, వారి నుంచి వివరణ కోరాలి అని చెప్పేసి కూడా ఏదైతే చెప్పిందో అందుకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయం. కానీ వాళ్ళ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా వాళ్ళ ప్రతి నిమిషం కూడా బిక్ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రాదు అనేది కూడా తేలిపోయింది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి టెన్యూర్ అంటే అసెంబ్లీ టెన్యూరు 5 years తర్వాత ఏదైతే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి చేశారో దాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. అంతేకాకుండా ఏదైతే ఇటు మణిపూర్కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ను ఇప్పటికే ముగ్గురు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ముగ్గురికి సంబంధించిన స్పెషల్ ఎస్పీఎల్ ఏదైతే ఉందో అది కాకుండా మరో 7గురికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రెండు కలిపి వాళ్ళ విచారణ చేపట్టినారు. విచారణలో పలు కీలక అంశాలను కూడా ఇప్పటికే ప్రస్తావించారు. మరొకసారి కూడా ఈ అంశాలన్నిటి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్లో వీరు ఖచ్చితంగా పరాజయం అవుతారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 10 మార్లు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో వారికి ఏ విధంగా తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టులో ఏ విధంగా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై కలిసిన ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా వారికి సంబంధించి ఎవిడెన్స్ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పడానికి వీలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎవిడెన్స్ సైతం ఇప్పటికే సుప్రీంకోర్టు వారికి న్యాయవాది నుంచి సమర్పించింది. ఏదైతే ప్రధానంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్లు వస్తే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఆ అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఇటు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చుకున్నారు. అనేక సభల్లో పాల్గొన్నారు. బిడ్డ తరపున ప్రచారం చేశారు మన పార్టీ అని చెప్పారు. ఆ వీడియోలు కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, అవి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇటు తెల్లం వెంకట్రావు సైతం నేను అవును కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విధంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఖచ్చితంగా వారికి సంబంధించి ఏదైతే 10 మందిలో డిస్క్వాలిఫికేషన్ ఉందో అది త్వరితగతిన నిర్ణయం వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అడ్వకేట్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొన్న సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన తీర్పులు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావించి ఖచ్చితంగా మరొకసారి సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది, డిస్క్వాలిఫై అవుతారు, ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నిక కూడా ఖాయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ మరి కాసేపట్లో దీనికి సంబంధించిన విచారణ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే 10 మందికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున ముక్కుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్నారు. ముక్కుల్ రోహత్కి ఏం చెప్తారు, ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా ఇవి అన్నింటి అంశాలను అంటే ఎవిడెన్స్తో పాటు ఇతర అంశాలను కూడా మరొకసారి ప్రస్తావించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ వల్ల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో మాత్రం గుబులైతే కనిపిస్తుంది. ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఇవాళ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో వారంతా కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో విచారణ అయితే ప్రారంభంగా ఉంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.